అది దట్టమైన నల్లమల అటవీ మార్గం గుండా సాగే మహాయాత్ర. మహాశివరాత్రి నాడు ఆ మల్లన్న స్వామి దర్శనానికై సాగే మహాసాహస యాత్ర. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఈ కొన్నాళ్ల పాటు హరహర మహాదేవ శంభో శంకర అంటూ మార్మోగుతోంది. మహాశివరాత్రి ప్రత్యేక మహాపాదయాత్రతో మనము కలిసి నడుద్దామా? అయితే రండి, ఆ పాదయాత్రికుల అనుభవాలేంటో తెలుసుకుందాం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ మల్లన్న స్వామి దర్శనం చేద్దాం, రారండి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయంటే చాలు నల్లమల్ల అటవీ మార్గం గుండా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి దాదాపు 46 కిలోమీటర్ల మేర కాలినడకన శివస్వాములు భక్తులు ఎలా వెళ్తూ ఉన్నారు? భక్తులు ఏమనుకుంటున్నారు? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పాదయాత్రగా వెళ్ళాలంటే సాహసంతో కూడుకున్న యాత్ర. నల్లమల్ల అటవీ ప్రాంతంలో యాత్రికులు ఏమనుకుంటున్నారు? అక్కడ జరుగుతున్న వాస్తవాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయంటే చాలు నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా శివనామ స్మరణంతో శివస్వాములు భక్తాదులంతా కూడా నడక మార్గాన పాదయాత్రగా దాదాపు 46 కిలోమీటర్ల మేర వెళ్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. వెంకటాపురం గ్రామ శివారులో పంట పొలాల్లో వారంతా కూడా ఏ పాఠశాలకు తమ డ్యూటీలకు విధులకు వెళ్ళడం లేదు. నల్లమల్ల అటవీ ప్రాంతం గుండా దాదాపు 46 కిలోమీటర్లు పాదయాత్రగా చేసి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను తరించుకోవడానికి భక్తులు వెళ్తూ ఉన్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాల ప్రత్యేకతలు ఏంటో అక్కడికే వెళ్ళి చూద్దాం. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను పాదయాత్రగా దర్శించుకోవాలంటే ముందుగా వెంకటాపురం గ్రామం ఏదైతే ఉందో ఇక్కడే మల్లేశ్వర స్వామికి మొదట ఇక్కడే దర్శించుకొని టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడి నుండి నేరుగా దాదాపు 46 కిలోమీటర్లు నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అవుతారు. అయితే భక్తి శ్రద్ధలతో తమ గ్రామాల నుండి నేరుగా వివిధ వాహనాల నుండి ఇక్కడికి వెంకటాపురంకు చేరుకుంటారు. వెంకటాపురంకు చేరుకున్న తర్వాత మనం చూస్తూ ఉన్నాం విజువల్లో, ఈ టెంపుల్ నుండి ఆపోజిట్గా ఉన్న రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మార్గం గుండా నేరుగా దాదాపు 46 కిలోమీటర్ల మేర భక్తులంతా కూడా ఇక్కడి నుండి మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుండి నేరుగా 46 కిలోమీటర్లు ప్రయాణించాలంటే దాదాపు వెళ్ళాలనుకునే భక్తులు 12 నుండి 16 లేదా 1.5 డే వరకు కూడా ప్లాన్ చేసుకొని ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెళ్ళే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దర్శించుకొని వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన వీరభద్ర స్వామిని చెంచులు తమ ఇష్ట ఆరాధ్య దైవంగా భావిస్తారు. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు కూడా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇదే నేలపై నడియాడారని చారిత్రకమైనటువంటి నానుడి కూడా కలదు. అయితే ప్రతి ఏటా శివనామ స్మరణంతో నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో శివస్వాములు భక్తులు కూడా ఏదైతే మనం విజువల్లో చూస్తూ ఉన్నామో వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడి నుండి నేరుగా పెచ్చెరువుకు చేరుకుంటారు. వెంకటాపురం నుంచి నల్లమల్ల అటవీ మార్గం గుండా 9 కిలోమీటర్లు పాదయాత్రగా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. వీరాంజనేయ స్వామి ఆలయానికి దర్శించుకొని స్వామివారి మొక్కులు చెల్లించుకొని ఇక్కడి నుండి నేరుగా మరోసారి పాదయాత్రగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎంటర్ అవుతారు. నాగలూటి సమీపంలో ఉన్న వీరభద్ర ఆంజనేయ స్వామి ఆలయ ప్రత్యేకతలు ఏంటో అక్కడికి వెళ్తుంది. నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా శివనామ స్మరణంతో శివస్వాములు శివ భక్తులతో ప్రాంతమంతా కూడా శివనామ స్మరణంతో మారుమోగుతుంది. ఏదైతే నాగలూటి సమీపంలో వీరభద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత మనం విజువల్లో చూస్తున్నాము, కోనేటిలో నీటిని తీసుకొని మనం ఓవైపు చూస్తే ఏదైతే వీరభద్ర స్వామి దర్శనం తర్వాత ఇక్కడ కోనేటిలో వాటర్ బాటిల్తో వాటర్ను తీసుకొని ఇక్కడ నుండి నేరుగా గొల్ల మండపానికి చేరుకుంటారు. గొల్ల మండపం నుండి నేరుగా ఏదైతే మన పెచ్చెరువు ప్రాంతానికి చేరుకొని భక్తులు
కాలినడక మార్గాన వెళ్ళేటటువంటి పరిస్థితి. నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా వెళ్తున్న భక్తులు మొదటి బేస్ క్యాంపు వెంకటాపురం బేస్ క్యాంప్ మనం చూస్తున్నాం. అటవీ అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించారు, పబ్లిక్ ఏం చెప్తుంది? ఇది ఎన్ఎస్టిఆర్ టైగర్ రిజర్వ్. ఇక్కడ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమైనది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏది కూడా భక్తులు తీసుకుపోకుండా జాగ్రత్త వహిస్తున్నాము. 2 లీటర్ల వాటర్ బాటిల్ని అనుమతిస్తున్నాము. 1 లీటర్ వాటర్ బాటిల్, 1/2 లీటర్ వాటర్ బాటిల్ను అనుమతించడం లేదు. తర్వాత బిస్కెట్స్, చాక్లెట్స్, బఠానీ కవర్స్ ఏమున్నా కూడా ప్లాస్టిక్ని అంతా కూడా మేము ఇక్కడ రిమూవ్ చేసి వాటిని పేపర్లలో కట్టి భక్తులకు ఇవ్వడమైనది. ఇదంతా కూడా మా డీడీ సార్ అయినటువంటి విఘ్నేష్ అప్పావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. క్రౌడ్ ఎలా ఉంది? గత ఏడాది మీరు విధుల్లో ఉన్నారా? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కంటే ఈసారి కొంచెం ఎక్కువ మంది వెళ్తున్నట్లుగా గమనిస్తున్నాము. క్రౌడ్ అంటే మామూలే, కానీ ఇదివరకు కొంచెం ఎక్కువ రోజులు నడిచి వెళ్ళేవాళ్ళు. ఈసారి ఒక పరిమితమైనటువంటి రోజులు మాత్రమే విడుదల చేసినందుకు ఎక్కువ మంది ఒకేసారి వెళ్తున్నారు, ఎక్కువ క్రౌడ్ ఉంది. అటవీ శాఖ ఏదైతే అటవీ జంతువుల నుండి ప్లాస్టిక్ను ఇక్కడే బ్యాన్ చేసే విధంగా లీటరు వాటర్ బాటిల్స్ లేదా 1/2 లీటరు మిగతా ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ ఇక్కడే కలెక్ట్ చేసి ఎలాంటి ఫారెస్ట్లో ఎలాంటి ఫైర్ సంబంధించినటువంటి తప్పిదాలు జరగకుండా ఇక్కడే మ్యాచ్ బాక్స్ కావచ్చు లేదా వాటన్నింటినీ ఇక్కడే బ్యాన్ చేస్తూ ఇక్కడ నుండి నేరుగా అటవీలోకి అనుమతిస్తున్నామంటూ అటవీ అధికారులు చెప్తున్న పరిస్థితి. వెంకటాపురం నుంచి మనం ప్రజెంట్ 9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ఈ పాయింట్కు చేరుకున్నాము. ఈ పాయింట్నే గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే దాదాపు ఈ 9 కిలోమీటర్స్ నడిచి వచ్చిన తర్వాత శివభక్తులంతా కూడా ఇక్కడే స్వామివారికి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మరోసారి ఇక్కడుండే అటవీ ప్రాంతంలో ఏవైతే అన్నదాన శిబిరాలతో పాటు కొంత మంచినీటి సదుపాయము, వైద్య శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ఒకసారి మహాక్షేత్రానికి కాలిబాటగా వెళ్ళాలంటే మనం టాప్ బాటంలో చూస్తున్నాం. ఆత్మకూరు నుండి నేరుగా వెంకటాపురంకి చేరుకోవాలంటే 7 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ మనం వెంకటాపురం నుండి స్టార్ట్ అయ్యాము. వెంకటాపురం నుండి నేరుగా గోసాయి కట్ట ఈ ప్లేస్కు ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాము. 9 కిలోమీటర్ల మేర ఇక్కడికి చేరుకున్నాము. ఈ 9 కిలోమీటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ వద్ద మనం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏదైతే మన ఫుడ్ సంబంధించినటువంటి స్టాల్ ఏర్పాటు చేశారో అన్నదాన శిబిరాన్ని కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ భోజనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం ఇక్కడ నుండి నేరుగా 9 కిలోమీటర్లు నాగలూటి వీరభద్రస్వామి ఆలయానికి చేరుకుంటారు. నాగలూటి వీరభద్రస్వామి అంటేనే చెంచులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పాయింట్. ఈ పాయింట్లో కూడా భక్తులందరికీ కూడా ఏదైతే అన్నదాన శిబిరంతో పాటు వైద్య శిబిరాలు, మంచినీటి సౌకర్యం ఉండే పరిస్థితి. ఇక్కడ నుండి నేరుగా ఏదైతే మెట్ల మార్గం ఉంటుందో దామర్లకుంటకు చేరుకుంటారు. సేమ్ దామర్లకుంట ప్రాంతంలో కూడా అన్నదాన ప్రసాదంతో పాటు వైద్య శిబిరాలు, మంచినీటి సదుపాయం ఉండే పరిస్థితి. అయితే నేరుగా ఈ దామర్లకుంట నుండి ఈ 2 కిలోమీటర్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో పెచ్చెరువు అనే పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్లోనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సేదతీరే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా మార్నింగ్ సెషన్లో స్టార్ట్ అయిన భక్తులంతా కూడా ఒక 14 లేదా 18 గంటల్లో శ్రీశైలానికి చేరుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ పెచ్చెరువు పాయింట్లోనే ఎక్కువ కొంత సేదతీరి ఈ పాయింట్లో ఎక్కువ విస్తీర్ణం ఫెసిలిటీ ఉండడంతో ఈ పాయింట్లో ఎక్కువగా భక్తులు ఉండే పరిస్థితి. అయితే ఓవరాల్గా అక్కడ నుండి పెచ్చెరువు నుండి మట్టంబావికి చేరుకుంటారు. మట్టంబావి నుంచి భీమునికొలను, ఈ భీమునికొలను అనే పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ కీలకంగా ఉంటుంది. ఈ భీమునికొలను నుండి కైలాస ద్వారం ఈ 2 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో చాలా క్రిటికల్గా ఉంటుంది. 2 కిలోమీటర్లు కంప్లీట్గా మెట్ల మార్గం గుండానే వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఈ పాయింట్నే భీమునికొల నుండి కైలాస ద్వారానికి చేరుకుంటారు. ఈ మధ్యలో ఉండే పాయింట్ చాలా కీలకంగా మారింది. ఇక్కడికి చేరుకోగానే ఇక్కడ నుండి నేరుగా 6 కిలోమీటర్లు లేదా 6 లేదా 7 కిలోమీటర్లు ఇక్కడ నుండి నేరుగా శ్రీశైలానికి వెళ్ళే పరిస్థితి. అయితే అధికారులు ఈ మ్యాప్లను సూచించినటువంటి ఈ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే
వెళ్ళాలంటూ సూచించిన పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది మనం చూసాము, భక్తులంతా కూడా ఆ గూగుల్ మ్యాప్లను నమ్ముకొని పక్కదారి మార్గాన వెళ్ళినటువంటి పరిస్థితి. అటవీ అధికారులు సూచిస్తుందంతా ఒకటే, ఈ మ్యాప్ల ఆధారంగా వెళ్ళాలంటూ కోరేటటువంటి పరిస్థితి. ఇది మేము 25 నుంచి చేస్తున్నామండి. శ్రీరామ ఎస్ఆర్ఎస్ గ్రూప్ నుంచి చుండూరి శ్రీరామూర్తి గారు, ఆంజనేయ స్వామి గారు దీన్ని ద్వారకా రియల్ ఎస్టేట్ నారాయణ యాదవ్ గారితో కలిసి చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి డోనార్స్ అంటూ ఏం లేరు. శ్రీరామ సీడ్స్ అలాగే ద్వారకా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫండింగ్తోనే జరుగుతాం. గత 2000 సంవత్సరంలో నేను నడుచుకుంటూ పోయాను. ఇక్కడ అంతా ఏం లేకుంటే చూసి మేము అంతా ప్లాన్ చేసి 2000 సంవత్సరం నుండి అన్నదానం స్టార్ట్ చేశాము. ఉదయం 6 నుండి నైట్ 20 వరకు మేము పెడుతూనే ఉంటాం. ఎందుకంటే భక్తులు ఎన్నికలు నడుచుకుంటూ వస్తుంటారు. కొంతమంది నడచలేక నిదానంగా వస్తారు, కానీ ఎవరికి అన్నం లేదని కూడా పెడుతున్నాం. మా నాన్నగారు కీర్తిశేషులు మల్లిరెడ్డి బాలశంకర్ రెడ్డి గారు గత 32 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. మా నాన్నగారు 27 సంవత్సరాలు చేసి అతను కాలం అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి నేను నిర్వహిస్తున్నాను. శివస్వాములు శివభక్తులు ఇచ్చేటువంటి విరాళాల సహాయంచే ఈ అన్నదాన కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాను. మేము 20 సంవత్సరాల కిందట ఇక్కడ పాదయాత్ర చేసేవాళ్ళము. ఇక్కడ ఈ ప్లేస్లలో ఇక్కడ బయలుట ఆంజనేయ స్వామి దగ్గర కానీ నాగలుట్ల కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు చూసాము, నీళ్లు లేక. ప్రతి సంవత్సరము ఇక్కడ వారం రోజులు అన్నదానం చేస్తున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం కంటే ఏటకు ఇంకా బాగానే పెట్టుకుంటూ వచ్చినాము. ఇంకా మా జీవితాంతం కూడా పెట్టాలనుకుంటున్నాము. ఉదయం 6 గంటలకు వెంకటాపురం నుండి మనం బయలుదేరి ప్రజెంట్ పెచ్చెరువుకు చేరుకున్నాము. దాదాపు 24 కిలోమీటర్ల మేర పాదయాత్రగా చేరుకున్నాము. మనం పాదయాత్ర పాయింట్లో మన చేతికున్నటువంటి యూతకర్రతో పాటు ఏదైతే టార్చ్ లైటు, వాటర్ బాటిల్ను మనం క్యారీ చేసి ఈ మార్గం గుండా దాదాపు 24 కిలోమీటర్ల మేర పెచ్చెరువుకు చేరుకున్నాం. మనం చూస్తున్నాం విజువల్లో శివనామ స్మరణంతో వేలాది మంది భక్తులంతా కూడా పెచ్చెరువు ప్రాంతానికి చేరుకొని మనం విజువల్లో చూసే దృశ్యాలు ఏవైతే ఉన్నాయో దాదాపు వేల మంది భక్తులు ఇక్కడే ఏదైతే చీకటి పడ్డంతో ఈ పాయింట్లోనే అందరూ కూడా స్టే చేసి మరోసారి అర్ధరాత్రి లేదా మరి ఉదయం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తాటిపారాలు ఏవైతే ఉన్నాయో తాటిపారాలతో పాటు భక్తులు తెచ్చుకున్నటువంటి వాటి మీదే స్టే చేస్తూ ఇక్కడే కొంత విశ్రాంతి తీసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పాదయాత్రగా వెళ్తున్నారు వారితో మాట్లాడు. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు వెంకటాపురం? మేము ఐనముకుల గ్రామం నుండి దోర్నాల మండలం మార్కాపురం డిస్టిక్ నుంచి వస్తున్నాం. మార్నింగ్ 6:30కి దోర్నాలు బయలుదేరాం. 8:30కి వెంకటాపురంలో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడికి 4కి వచ్చేసి ఇస్కాన్లో తినేసి అక్కడ మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఇంకా రెస్ట్ తీసుకుందామని ఉన్నాం. ఇంకొక 1 అవర్లో రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఎర్లీ మార్నింగ్ 5:30, 4కి అలా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇలా గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 20 మెంబర్స్ 10 మెంబర్స్ అలా వస్తూనే ఉంటాం అందరం. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే ఇక్కడే నైట్ ఇక్కడే స్టే చేస్తున్నారా, మరి పాదయాత్రగా స్టార్ట్ చేసి వెళ్ళారు? లేదు, యాక్చువల్గా ఏమైందంటే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ 2-3 అవర్స్ ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నాం. సో ఇంకా మాకు నైట్ అంతా అవసరం ఏం లేదు, టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసి ఒకవేళ భోజన ఏర్పాట్లు ఏమన్నా పెసరులో చేసినట్లయితే అక్కడ తినేసి మళ్ళీ నిదానంగా అందరం 20 మెంబర్స్ వరకు ఉన్నాం కాబట్టి స్లో నిదానంగా స్టార్ట్ అవుతాం. 5 సంవత్సరాల నుంచి ఇట్లనే జరుగుతుంది. ఇట్లనే మంచిగానే హ్యాపీగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ అంతా మంచిగానే. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు? మీరంతా ఫ్రెండ్సేనా? ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్ వస్తాం. ఇది నా ఫస్ట్ టైం, కాకపోతే ప్రతి ఇయర్ అందరం కలిసే వస్తాం. 20 మెంబర్స్ వస్తాం ఈజీగా. అందరం కలిసి సరదాగా వెళ్తాం. అంతా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉంది అందరితో కలిసి వెళ్తాం. అయితే దూరణాల నుండి ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రతి ఏటా వెళ్తున్నామని చెప్తున్నారు. నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో శివనామ స్మరణంతో వేలాది మంది భక్తులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం భక్తులంతా కూడా నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో దాదాపు 17 కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చి సేద తీరుతూ ఉన్న విజువల్ మనం చూస్తున్నాము. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, చిన్న పిల్లల్ని సైతం తీసుకెళ్తున్నారు. వారిని కూడా కాలినడకన కొంత
పాదయాత్రగా తీసుకెళ్తున్నారు, తండ్రి ఉన్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎలా కొనసాగుతూ ఉంది పాదయాత్ర? కర్నూలు జిల్లా గోనేగండ మండలం సార్, పెద్దనెల్లూరు గ్రామం. ఎన్ని సంవత్సరాల నుంచి పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు? నేను 1990 నుండి నడుస్తున్నాను. 30 సంవత్సరాలు ఏంటి సార్ నాకు ఏకదాటిగా ఏం నడతామో అని దాదాపు అనుకునేనే 20 సంవత్సరాలకి పిల్లలు అయిన దానికి ఈ సంవత్సరానికి ఈ పిల్లల గురించి ఏమో మొత్తం మల్లికార్జున స్వామి కనకరిద్దామని వచ్చినా సార్. అట్లా మంచిగా ఉంది. దానివల్లే నేను 1990 నుండి నడుస్తున్నాను. నేను దాదాపు అన్నము ఈడ కొచ్చేరులో వండుకున్నాం, ఈడ నాగల్టుట్ల ఫస్ట్ నాగల్టుట్లో వండుకున్నాం సార్, తర్వాత కొచ్చేరులో వండుకున్నాం. ఏదో భగవంతుడు కళ్ళ తెరిచిన దానికి ఏదో సాక్షాత్గా మల్లికార్జున స్వామి ఉన్న దానివల్ల ఈ ఇద్దరు కూతుర్లు ఉన్నదానికి ఏదో మల్లికార్జున పుణ్యాన్ని 20 సంవత్సరాలకు అయిన దానికి నడిచిపోదామని చేస్తున్నాం. మనకేమంత మంచిగా ఉన్నదానికి అతని కనికరించిన దానికే కాలినడకతో నడుస్తున్నా అంతే. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అని చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? అంటే అటవీ జంతువులు తిరుగుతూ ఉంటాయి, ఏమేమి తీసుకెళ్తా ఉన్నారు, అంటే ఎలా ప్లాన్ చేసుకుంటారు? అంతా కలిసికట్టుగా వెళ్తున్నాం. ఏమన్నా ముందుకెళ్తే కర్రలు ఏమన్నా వస్తే ఇది సపోర్ట్గా తీసుకుని వెళ్తాం అంతే. వీళ్ళంతా మీ టీమా? మా టీం, అన్నయ్య, మా భార్య, చెల్లెలు అంతా మేము, అక్క బావ అంతా మేము అంతా. మీరు చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలుగా పాదయాత్ర వెళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? నేను ఫస్ట్ టైం ఇది రావడం. ఎలా అనిపిస్తుంది అంటే ఈ క్రౌడ్? అంటే యాక్చువల్గా మా చెల్లెలు మా బాబు అవుతున్నారు, వాళ్ళు ఇప్పుడు 4 years లేదు రాబట్టి నేను ఇంకా ఏదో చూద్దాము ఎట్టుంటుందో అని చెప్పి వచ్చిన. చెప్పండి, అంటే ఎప్పటి నుండి వెళ్తా ఉన్నారు, ఎలా ఉందమ్మా? నేనైతే ఫస్ట్ టైం సార్. ఎప్పుడు వెళ్ళాం బస్సుకు వెళ్తుంటే, ఈసారి ఫస్ట్ టైం ఏదో చూద్దామన్నట్లా వచ్చినాం అంతే. వసతులు బాగానే ఉన్నాయి? బాగున్నాయి సార్. ఆటేటికి భోజనాలు కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ ఆటేటికి బాగున్నాయి వసతులు. అయితే మేమైతే తినడానికి అసలు ఏం తెచ్చుకోలేదు, ఆటేటికి అన్ని బాగా సౌకర్యాలు బాగున్నాయి. అంటే దాదాపు 17 కిలోమీటర్ల మేర శివనామ స్మరణంతో భక్తులంతా కూడా వెళ్తున్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుండి వెళ్తా ఉన్నారు? ఆదోని నుంచి సార్. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఉదయం 1 గంటకి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? 3 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? ఎలా ఉంది? ఈమె నా భార్య 9 ఏళ్ళ నుండి వస్తుంది, నాన్న 3 ఏళ్ళ నుండి వస్తున్నా. బాగుంది సార్. వేల మంది భక్తులంతా కూడా శివనామ స్మరణంతో ఈ నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతం గుండా నేరుగా ఏదైతే వెంకటాపురం నుండి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి టెంపుల్కు చేరుకుంటారు. అక్కడి నుండి పాతపెంట చెక్ పోస్ట్ నుండి నేరుగా మనం ఉండే వీరభద్ర స్వామి టెంపుల్ సమీపంలో మనం ఉన్నాం. ఇక్కడ నుండి నేరుగా పెచ్చెరువుకు వెళ్ళి అక్కడే కొంత టైము నైట్ కావడంతో అక్కడే కొంత స్టే చేసి మార్నింగ్ అక్కడి నుండి మరి జర్నీ స్టార్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వీరభద్ర స్వామి టెంపుల్ సమీపంలో కానీ లేదా చెరువు సమీపంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అక్కడికి వెళ్ళి చూద్దాం. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పాదయాత్రగా దాదాపు 46 కిలోమీటర్ల మేర పాదయాత్రగా శివస్వాములు భక్తులు కూడా వెళ్తున్న విజువల్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వెళ్ళే భక్తులంతా కూడా ఉతకర్రతో పాటు తమ చేతిలో టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము. అంతా కూడా శివనామ స్మరణంగా మారినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉన్నారు? ఫారెస్ట్ కొల్లాపూర్ నుంచి వస్తున్నాం తెలంగాణ. మాతో లైట్స్ కానీ, చీకటి ఉంటుంది కదా స్వామి, లైట్లు కానీ ఏమన్నా వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని వెళ్తాం స్వామి. చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలుగా మాలేస్తూ ఉన్నారు? ఈ అర్ధరాత్రి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉన్నారు? ఎలా ఉంది ఈసారి పాదయాత్ర? మేము 18 సంవత్సరాల నుంచి మాలేస్తున్నాము. పాదయాత్ర చాలా మంచిగా జరుగుతుంది. ఈ దాదాపు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మాతో మెడిసిన్స్, తర్వాత మాకు సంబంధించిన కిట్స్ అండ్ లైట్స్, తర్వాత అన్నీ తీసుకొని పరికరాలు తీసుకొని మేము బయలుదేరుతాము. ఇంకా రాళ్ళ మధ్యలో ఇంకా అతి కష్టం మీద శివసేవనం చేసుకుంటూ మేము బయలుదేరుకుంటూ వస్తున్నాము. ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వస్తున్నామంటూ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి దేశ నలుమూలల నుండి మహాశివరాత్రికి తరలి వచ్చేటటువంటి పరిస్థితి. అయితే
నిజంగా ఈ ఏదైతే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతిపెద్ద ఫారెస్ట్గా ప్రఖ్యాత కలదు. ఇలాంటి ఫారెస్ట్లో పాదయాత్రగా వెళ్ళాలంటే ఓ రకంగా చెప్పాలంటే సాహసంతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆశీస్సులతో ప్రతి ఏటా పాదయాత్రగా వెళ్తున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుండి నేరుగా భక్తులంతా కూడా భీమునికొలనికి చేరుకుంటారు. భీమునికొల నుండి నేరుగా ఏదైతే కైలాస ద్వారం ఉందో కైలాస ద్వారం మీదుగా హటకేశ్వరం చేరుకుంటారు. హటకేశ్వరం చేరుకుని అక్కడి నుండి సాక్షి గణపతికి వెళ్ళి సాక్షి గణపతికి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునే ముందు ఏదైతే సాక్షి గణపతికి ఫలానా విలేజ్ నుండి మేము వస్తూ ఉన్నాము, ఈ విధంగా ఇలాంటి కోరికలను అక్కడే సాక్షి గణపతికి చెప్పడం జరుగుతుంది. సాక్షి గణపతి ఏదైతే అక్కడ మనం కోరుకున్నటువంటి కోరికలు ఉన్నాయో అవి స్వయంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆ యొక్క విశిష్టతల గురించి చెప్తారంటూ కూడా భక్తులంతా కూడా విశ్వసించేటటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా కావచ్చు లేదా వివిధ వాహనాల ద్వారా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున శివస్వాములు కావచ్చు లేదా సాధారణ భక్తులతో శివనామ స్మరణంతో కాలినడకన వచ్చే భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 46 కిలోమీటర్ల మేర వెంకటాపురం నుంచి పాదయాత్రగా శివనామ స్మరణంతో ఈ ప్రాంతమంతా కూడా ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉంటుంది. ఇలాంటి శివరాత్రి సందర్భంగా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే వెంకటాపురం నుండి నేరుగా నాగలూటి వీరభద్రస్వామి ఆంజనేయం నుండి నేరుగా పెచ్చెరు నుండి మనం చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి శ్రీశైలంకు దాదాపు ఇంకా 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటికే దాదాపు 38 కిలోమీటర్ల మేర శివభక్తులంతా కూడా శివనామ స్మరణంతో ఇక్కడ నుండి నేరుగా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ స్టెప్స్ మార్గం గుండా భీముని కొలం నుండి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు మన వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యారు, ఎలా జరిగింది పాదయాత్ర? స్వామి మేము రాయచూరు కర్ణాటక నుండి వచ్చేది స్వామి. సంవత్సరం అక్కడి నుండి ఉంటుంది పాదయాత్ర. కాకపోతే ఈ సంవత్సరం శ్రీశైలం 12 తారీఖుల శివస్వాములకి లింగ దర్శనం లాస్ట్ ఉందని తెలుసుకుని మా స్వాములంతా నిన్ననే ఇడముడి వేసుకుని వచ్చినాం స్వామి. ఈరోజు ఉదయం 4:30కి మన వెంకటాపురం నుండి బయలుదేరినాం స్వామి. ఫస్ట్ వచ్చినప్పుడు బైరాంజనేయ స్వామి దగ్గర అక్కడ కూడా భిక్ష అంతా బాగుంది స్వామి. కాకపోతే కొద్దిగా సన్న సౌకర్యాలు ఒకటి సరిగా లేవు స్వామి. కొద్దిగా బైపాస్ గాడి దిగంబరం కానీ ఇంతదంతా పర్లేదు స్వామి. కానీ విమారంగానే వచ్చాము స్వామి. బాగా స్వామి మేము మా గురుస్వాముల వారైతే 16 సంవత్సరాలుగా చేస్తున్నారు స్వామి. మేము ఈ దీక్షకి ఇప్పుడు 10 సంవత్సరం అయింది స్వామి. ఇంకా మా స్వాములంతా ఉన్నారు. ఈ బాలస్వామి 2వ పాదము, ఈ స్వామి ఫస్ట్ కన్యాస్వామి, ఆ స్వాములంతా 5 సంవత్సరాలు అట్లా అయింది స్వామి. మరి కొంతమంది శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా కొనసాగింది పాదయాత్ర? రాయచూరు నుంచి వచ్చినాం స్వామి. మా వెంకటాపురం నుంచి ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం స్వామి మల్లయ్య దర్శనం కోసం. దాదాపుగా 41 రోజులు శివమాల ధరించి భక్తి శ్రద్ధలతో ఇక్కడికి చేరుకున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయంటూ కూడా స్వాములు చెప్పిన పరిస్థితి. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓం నమః శివాయ, శంభో శంకర. పెద్దయినా చెప్పండి, అంటే ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎలా ఉంది పాదయాత్ర? మాది కర్నూలు డిస్టిక్ కోడమూరు మండలం పేలకుర్తి గ్రామము. ఉదయం 5 గంటలకు బయలుదేరినాము పేలకుర్తిలో. మేము ఈడిగా 7:30కి ఇక్కడ దింపినారు బుల్లోరో. 7:30 నుండి బయలుదేరినాము. బయలుదేరి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో అక్కడ భోంచేసుకొని ప్రశాంతంగా తిని మళ్ళీ బయలుదేరినాము. నాగులూటికి వచ్చినాము. ఆడ ప్రసాదం పెట్టినారు, ఆడ బాగా భోంచేసుకొని మళ్ళీ బయలుదేరినాము. దారి పొడుగుతా ప్రజలకు వాటర్ బాగా 4 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకు ట్యాంకర్ ఉంది. నీళ్ళ వసతి బాగుంది. ఈ సంవత్సరం బాగా పెట్టినారు. భక్తులకి భయం లేదు. మా మీటికి వచ్చే లోపల ఈ టైం అయింది. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి, అంటే గతంలో దాదాపు 15-20 రోజులు పాదయాత్రగా వచ్చే భక్తులకు సడలింపు ఉండేది. ఈసారి అటవీ శాఖ కేవలం 1 వారం రోజులు మాత్రమే విధించింది. ఏదైనా ప్రాబ్లం ఉందా? పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు.
ప్రాబ్లం ఏం లేదు, వసతులు బాగుండేవి, భోజనాలు అయినా సరే, వాటర్ అయినా సరే. భక్తులు కూడా అందరూ ఇప్పుడు 15వ తేదీ లోపలనే తరలి వస్తున్నారు. ఎందుకంటే అటవీ శాఖ నిబంధనలు పెట్టిన దానికి ఏమి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వస్తున్నారు. ట్యాంకర్లు కూడా అవైలబుల్ ట్యాంకర్లు మొత్తం అవైలబుల్ ఉన్నాయి. 5-6 ట్యాంకర్ పెట్టినారు, ఏమి ఇబ్బంది లేదు, బాగుంది సౌకర్యం. వాటర్ అవైలబుల్ బాగుంది. భోజనాలు అయితే అన్ని వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు? మేము 20 సంవత్సరాలు నడచబట్టి మేము ప్రతి సంవత్సరం కొద్దీ ఈ సంవత్సరం చాలా బాగుంది. భోజనం అయినా సరే, వాటర్ అయినా సరే, మెడికల్ క్యాంపులు అయినా సరే, వైద్యమైనా సరే, ప్రతిదీ బాగుంది. చెక్కింగ్ కూడా బాగా పెట్టినారు, అంటే నిప్పు పెట్టకుండా అన్నీ బాగున్నాయి. అప్పుడు సంవత్సరాల కొద్దీ ఇప్పుడు సంవత్సరం ఇంకా బాగుంది. ఎలా అనిపించింది? దాదాపు 46 కిలోమీటర్లు నడక మార్గంలో వెళ్ళాలి. ఉదయం స్టార్ట్ అయ్యామంటున్నారు, దాదాపు 15-18 గంటల్లోపే మీరు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. మాకు ఏమి దేవుని దయ వల్ల ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నాము పాదయాత్ర. మాకైతే దేవుని దయ వల్ల ఏ ఇబ్బందులు లేవు. ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చినా మాకు అలుపు అనేది లేదు, ప్రశాంతంగా వస్తున్నాం స్వామి. దాదాపు 2 కిలోమీటర్స్ మేర ఏదైతే భీమునికొలం నుండి ఈ మెట్ల మార్గం ద్వారా కైలాస ద్వారానికి రీచ్ అవుతారు. ఇక్కడ నుండి నేరుగా ఏదైతే ఒక 8 కిలోమీటర్స్ మేర ఇంకా పాదయాత్రగా వెళ్తే నేరుగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను కూడా దర్శించుకుంటారు. శివమాల ధరించిన వారంతా కూడా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళే పరిస్థితి. మిగతా సాధారణ భక్తులంతా కూడా పాతాళ గంగకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించిన తర్వాత అక్కడి నుండి నేరుగా ఆలయ మడవీధుల నుండి నేరుగా దర్శనానికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా ఈ మార్గం గుండా పాదయాత్రగా చేస్తూ దాదాపు 46 కిలోమీటర్ల మేర స్వామివారిని ధరించి ఇక్కడికి వెళ్తున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్ బిగ్ టీవీ, శ్రీశైలం.